ప్రభావములు. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఈరోజు ప్రపంచ తండ్రుల దినోత్సవం. అంటే పిల్లలను కలిగినటువంటి తండ్రుల దినోత్సవం. ఉదయం అనౌన్స్మెంట్ చేశాను, వాగ్దానం కూడా ఇచ్చాను. వాగ్దానం కూడా మనం పొందుకున్నాం. ఏమిటి వాగ్దానం గుర్తుందా ఎవరికన్నా? వాగ్దానం ఏ వాగ్దానం పొందుకున్నాం చెప్పండి. ఒక వాగ్దానాన్ని మనము పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, ఈరోజు మరి ఏ వాగ్దానం మాకు ఇస్తున్నావని ప్రార్థనాపూర్వకంగా రాత్రి ఒక వాగ్దానం సెట్ చేశాను, ఉదయాన్నే పెడదామని. సెట్ చేసేసరికి ఉదయాన్నే దేవుడు మరలా ఒక ప్రేరేపణించి మరొక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆ వాగ్దానం? ఏంటి? కనికరించేటటువంటి తండ్రి, కృప చూపేటటువంటి తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉదయకాలం మనము తీసుకున్నటువంటి వాగ్దానం, తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్యం. విన్నారా? అసలు మీరు ఎవరన్నా విన్నారా? విన్నారా? తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాటలు. తండ్రి ఆయనతో ఉన్నాడట. సర్వలోక సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఆయన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం పంపాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఆయన పుట్టిన నాటి నుండి, తల్లి గర్భములో, కన్యమర్య గర్భములో ఉన్న నాటి నుండి ఆయన ఎప్పటి వరకు దేవుడితో ఉన్నాడు చెప్పండి. మీరు చెప్పాలా? మీలాగా ఇలా చూడండి. ఎప్పటి వరకు దేవునితో ఉన్నాడు? ఎప్పటి వరకు ఉన్నాడు? ఎప్పటి వరకు ఉన్నాడు? ఆయన తల్లి గర్భములో పిండముగా రూపించబడిన మొదలుకొని, పరిశుద్ధాత్మ చేత పిండముగా రూపించబడిన మొదలుకొని ఆయన ఎప్పుడు వరకు తండ్రి ఆయనతో ఉన్నాడు? అది క్వశ్చన్. ఎప్పుడు వరకు ఉన్నారు? ఎవరన్నా చెప్తారా? శిక్ష దగ్గరికి వెళ్ళేంత వరకు ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ వరకు? శిక్షకు. మనందరి పాపముల నిమిత్తమై మన పాప భారమంతా కూడా ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. అన్యాయపు తీర్పుకు అప్పగించిన నాటి నుండి ఆయన విడిచిపెట్టేశాడు. ఆయన విడిచిపెట్టాడు. అందుకనే ఆయన వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడింది? తండ్రి, తండ్రి నన్నేల నీవు చెయ్యి విడిచిపెట్టితివి అన్నాడు ఆయన. తండ్రి, తండ్రి నన్ను నేల నువ్వు చెయ్యి విడిచిపెట్టితివి. ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన? చివరి సమయంలో, చివరి రోజున, చివరి గంటల్లో ఆయన విడిచిపెట్టాడు.
ఆ కొద్ది సమయం విడిచిపెట్టినందుకే, తండ్రి విడిచిపెట్టినందుకు ఆయన తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. అయినా కానీ ఆయన దైవత్వము కలిగినటువంటి మానవ రూపము కలిగిన వాడు గనుక ఆయన బాధన వేదన తట్టుకున్నాడు మన నిమిత్తం. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందుకనే ఈ యొక్క యోహాను సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఒంటరిగా లేను, నాతో నా తండ్రి ఉన్నాడు, నాతో నా తండ్రి ఉన్నాడు అంటున్నాడు. మనందరితో ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు. ఏ తండ్రి? ఏ తండ్రి ఉన్నాడు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు మనతో. శారీరకమైనటువంటి తండ్రి ఉంటాడు మనతో ఎల్లప్పుడూ కూడా. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకే తండ్రి ఉన్నాడైనా? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి. ఇందాక మనం పాట పాడాం కదా, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. పాడదామా పాట? నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారమో ఆశ్రయమో నీవే నా యేసు, నీవే నా యేసు. మనల్ని ఆయన కన్నాడట, తర్వాత మనలను కొన్నాడట. ఎలా కొన్నాడైనా? ఎలా కొన్నాడైనా? వెండి బంగారాలతో కాదట. వెండి బంగారాలతో ఆయన మనల్ని కొనలేదట. ఎలా కొన్నాడంట? ఆయన స్వరక్తాన్నిచ్చి మనలను ఆయన కొన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన స్వరక్తాన్నిచ్చి మనలను ఆయన కొన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 103వ కీర్తన 13వ వాక్యంలో రాయబడింది. 103వ కీర్తన 13వ వాక్యం. 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా యందు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, 103వ కీర్తనలో ఈ 13వ వాక్యం చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. ఆయన అంటున్నాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. ఏ తండ్రి? ఈ లోకపు తండ్రి, ఈ లోకములో మనలను కన్న తండ్రి, ఈ లోకములో మనలను పెంచిన తండ్రి, ఈ లోకములో మనలను ప్రయోజకులుగా చేసిన తండ్రి మన మీద ఏం చేస్తాడు? ఆయన జాలి పడతాడా లేదా? ఏమా కన్న తండ్రి జాలి పడతాడా? అండి జాలి పడతాడా? జాలి పడతాడు. మనం ఎలాంటి వారమైనా సరే తల్లి జాలి పడుతుంది, తండ్రి కూడా జాలి పడతాడు. ఒక్కొక్కసారి మనము మాట వినపోనా, వాళ్ళకి నచ్చినటువంటి పనులు చేసినా బాధపడతారు, కోపపడతారు. కానీ విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టరు అసలు. దానికి ఉదాహరణ మనం ఏదో చెప్పక్కలేదు. దానికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు ఒక ఉదాహరణ. ఎంతమందికి తెలుసు తప్పిపోయిన కుమారుడు చరిత్ర? చేతులెట్టండి. ఎలాగా ఎంతమందికి తెలుసు తప్పిపోయిన కుమారుడు చరిత్ర? తెలీదా మీకు? తెలుసా? తప్పిపోయిన కుమారుడు. ప్రభునందు ప్రియులారా, 2 కుమారులు ఉన్నాడు ఒక తండ్రికి. ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒక కుమారుడు చిన్న కుమారుడు,
నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చే అన్నాడు. నా ఓట నాకు ఇచ్చే అన్నాడు. పెళ్ళి అవ్వలేదు, ఏమీ లేదు, నా ఓట నాకు ఇచ్చే అన్నాడు. పెద్ద కుమారుడు ఆ మాట అడగలేదు, చిన్న కుమారుడు అడిగాడు. తండ్రి కాదనలేదు. ఏమనలేదు? తండ్రి కాదనలేదు. ఇప్పుడు తండ్రిలో అయితే ఊరుకుంటారా? ఇప్పుడు తండ్రి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానములో ఆ తండ్రి ప్రభునందు ప్రియులరా ఆయనకి ఇవ్వాల్సిందంతా కూడా ఇచ్చేసాడట. అంటే ఇద్దరు కొడుకులకి ఎంత అయితే సమాన మోట వస్తుందో అంత కూడా ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసినటువంటి ఆ యొక్క ప్రభునందు ప్రియమైన వారలారా ఆ ధనమంతా కూడా అతను పాడు చేశాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ ధనమంతా వేశ్యలకు ఖర్చు పెట్టాడట, త్రాగుడుకు ఖర్చు పెట్టాడట, ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాలకు ఖర్చు పెట్టాడట, తన చెడు స్నేహితులకు ఖర్చు పెట్టాడట. ఎవరు ఖర్చు పెట్టాడు? చెడు స్నేహితులకు. డబ్బుంటే ఎవరు పోగవుతారు? చెడు స్నేహితులు. మంచి స్నేహితులు వేరు, చెడు స్నేహితులు వేరు. నిజమేనా? నేను చెప్పేది కరెక్టేనా? చెడు స్నేహితులు వేరు, మంచి స్నేహితులు వేరు. మంచి స్నేహితులు నీ దగ్గర డబ్బున్నా నీతోనే ఉంటారు, నీ దగ్గర డబ్బు లేకపోయినా నీతోనే ఉంటారు, నీకు ఆరోగ్యం ఉన్నా నీతోనే ఉంటారు, నీకు ఆరోగ్యం లేకపోయినా నీతోనే ఉంటారు. నువ్వు కోపం ఇచ్చినా మరలా నీ దగ్గరికే వస్తారు, నువ్వు తిట్టినా మరలా తర్వాత అయినా సరే మరలా నీ దగ్గరికి వస్తారు, నిన్ను విడిచిపెట్టిపోరు. కానీ చెడు స్నేహితులు అలా కాదు. డబ్బు ఉన్నప్పుడే ఉంటారు, తగాదాలు రానంతకాలమే ఉంటారు. తగాదాలు వచ్చి డబ్బు పోయిందంటే వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియులారా అయితే తను ఏ స్నేహం చేశాడు? డబ్బట్టుకెళ్ళి చెడు స్నేహాలు చేసి తన ధనమంతా తండ్రి ఇచ్చినటువంటి తన రక్తము దారబోసి చెమటూర్చి సంపాదించినటువంటి ధనమంతా కూడా ఆయన ఏం చేశాడు? పాడు చేసి పడేశాడు. చివరికి ఆహారము తింటా కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. తన స్నేహితులు ఎవరూ కూడా తనకు ఆహారం పెట్టడానికి ఇష్టపడలేదు. ఎంత భయంకరమైన విషయం! తనతో పాటు ఉన్నారు, తనతో పాటు తిన్నారు, తనతో పాటు తాగారు, తనతో పాటు తిరిగారు. కానీ అతడికి భోజనము లేని సమయంలో అతను ఏం చేశారు? విడిచిపెట్టేశారు. చివరికి ఆయన ఏం చేయవలసి వచ్చింది? ఆ కుమారుడు ఏం చేయవలసి వచ్చింది? పందులు కాయవలసిన పరిస్థితి వచ్చింది. ఏ కాయవలసిన పరిస్థితి? పందులు కాయవలసిన పరిస్థితి వచ్చింది. పందులు కాస్తూ ఉండగా ఆకలి అయిపోయింది. ఆ యజమానుడు వెంటనే భోజనం పెడతాడా? పెట్టడు. పని అవ్వాలి, సాయంత్రం ఎప్పుడో పెడతాడు. ఈ లోపు ఆకలేసేసిందట. ఆకలేసి ఆ పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేశాడని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఆ పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తే అది కూడా తినవలేదంట ఆ పందులు. ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన విషయం కదా ఇది! అసలు పందులు తినే పొట్టు తినడమే పెద్ద దౌర్భాగ్యం. ఆ పొట్టు కూడా తినవలేదట ఆ పందులు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన పరిశుద్ధ గ్రంథ వాక్యములో రాయబడింది. అయితే అప్పుడు గుర్తొచ్చాడట తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు గుర్తొచ్చాడట తండ్రి. అయ్యో నా తండ్రి అంట అనేక మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలితో అలమటిస్తూ ఉన్నాను అని ఆలోచన చేసి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రిని క్షమించమని అడుగుదాం. నీ ఇంట్లో కుమారుడుగా కాదు, నీ ఇంట్లో ఒక పనివాడిగా పెట్టుకోమని అడుగుదాం అని ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే తండ్రి తన కుమారుడు ఎప్పుడు వస్తాడని దారి వెంట చూస్తున్నాడేమో. ఒకవేళ ఆ రోజు అతని నిరీక్షణ ఫలించింది. తండ్రి నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి నిరీక్షణ ఫలించింది? తండ్రి నిరీక్షణ ఫలించింది. ఈ మైక్ శబ్దం ద్వారా ఒకవేళ తండ్రులారా మీ నిరీక్షణ కోల్పోతున్నారేమో. మీ బిడ్డలు చెప్పిన మాట వినడం లేదని, నీ బిడ్డలు లోబడ్డం లేదని, నీ కుమారుడు నీ కుమార్తె లోబడ్డం లేదని, నీ మాట వినడం లేదని
వరిష్టానుసారంగా తిరుగుతున్నారని నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీ కుమారుని నీ కుమార్తెని ఆయన మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తండ్రి ఎంతో నిరీక్షించాడు తన కుమారుడి కొరకు. డబ్బు పట్టిపోడన్న బాధ లేదు, ఏమీ లేదు. నా కుమారుడు వస్తే చాలు అనుకుని అక్కడే చూస్తున్నాడు. కుమారుడు అల్లంత దూరాన ఉన్నాడు. రూపం ఉంటుంది నిజానికి, కుమారుడికి రూపం కోల్పోతాడు. ఏంటంటే తినడానికి ఆహారం లేదు, గడ్డలు గట్ట గీసుకోవడానికి ఏమీ లేదు. ఇంకా అక్కడ వస్త్రాలు కూడా పాడైపోయి ఉంటాయి. అంటే రూపు కూడా కోల్పోయాడు ఆయన. అయితే తండ్రి దగ్గరికి వస్తున్నాడు. అలాంత దూరాన్ని ఉండగానే నిరీక్షణలో ఉన్నటువంటి తండ్రి తన నిరీక్షణ ఫలించగానే పరుగున వెళ్ళిపోయాడట. ఎలాగెళ్ళిపోయాడు? రాని ఆడు గొడవ చూద్దాం. అసలు ఎందుకు నా మాట వినలేదో, ఎందుకు నన్ను లెక్క చేయలేదో, ఎందుకు నన్ను తృణీకరించి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, రాని చెప్దామని అనుకున్నాడా? రాగానే లేకపోతే మాట్లాడదామని అనుకున్నాడా? అనుకోలేదు. పరుగున పరిగెత్తుకుపోయాడట. పరుగున పరిగెత్తుకుని వెళ్ళి కుమారుణ్ణి కౌగిలించుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాలిగల దైవమా నా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతున్. జాలిగల దైవమా నా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతున్. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి అవధులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము కొత్తగానుండును, అవి ప్రతిదినము క్రొత్తగానుండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతున్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసినటువంటి ఆ యొక్క తండ్రి కుమారుడు అల్లంత దూరాన్ని ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయి అతని మెడ మీద ముద్దు పెట్టుకుని, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అతని మెడ మీద ముద్దు పెట్టుకుని అతన్ని పరిశుద్ధపరిచే కార్యక్రమం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను పరిశుద్ధపరిచే కార్యక్రమం, శుద్ధీకరణ కార్యక్రమం చేశాడు. అతడు వస్త్రాలు మార్చిపోని చిరాగ్గా ఉన్నాడు, చూడ్డానికి అపవిత్రంగా కనబడుతున్నాడు, రూపం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ తండ్రి ఆ కుమారుని పట్ల జాలి పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుమారుని పట్ల జాలిపడి, ప్రభునందు ప్రియులరా, ఆ శుద్ధీకరణ జరిగిన తర్వాత ప్రశస్త వస్త్రాలు ధరింపజేయమన్నాడు. రెండవది ఉంగరం పెట్టమన్నాడు. మూడవది చెప్పులు తొడగమన్నాడు. ప్రభునందు ప్రియులరా, నాలుగోది ఏమిటో తెలుసా? ఈయన అంటున్నాడు, నేను పరలోకపు తండ్రి ఎదుటను నీ ఎదుటను నేను పాపం చేసి నేను చాలా ద్రోహం చేశాను కాబట్టి నీ కుమారుడు ఉండటకు నాకు అర్హత లేదని అంటున్నాడు. కానీ నేనేమన్నాడు తెలుసా? అవన్నీ ఎందుకయ్యా, అవన్నీ అయిపోని, నువ్వు రావడమే నాకు చాలు, నువ్వు నా యొద్దకు రావడమే చాలు అని ఇంటిలో పనోడుగా పెట్టుకోలేదు, ఇంటిలో కుమారుడుగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పెట్టుకున్నాడు? ఇంటిలో కుమారుడుగా పెట్టుకున్నాడు. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లుగా దేవాతి దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడట. తప్పిపోయిన కుమారుడి ఎడల ఆ తండ్రి ఏ విధంగా జాలి పడ్డాడో, కరుణ చూపాడో,
మన పరలోకపు తండ్రి మన ఎడల జాలి చూపుతున్నాడు, కరుణ చూపుతున్నాడు. ఈ దినాల్లో ఇప్పుడున్నటువంటి తండ్రులు ఒకవేళ, కన్న తండ్రులు ఒకవేళ ఆ ప్రేమ లేకపోవచ్చేమో, ఒకవేళ కఠినంగా ఉండొచ్చేమో పరిస్థితులను బట్టి, కుమారుల పద్ధతులను బట్టి. ప్రభునందు ప్రియులారా, కానీ నా పరలోకపు తండ్రి, మనలను సృష్టించిన తండ్రి, మనలను రక్తమిచ్చి కొన్న తండ్రి, ప్రాణమిచ్చి కొన్న తండ్రి మన మీద జాలి పడుతున్నాడట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? జాలి పడుతున్నాడట. అందుకనే రాయబడి 103లో 103వ అధ్యాయములో, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఎవరి ఎడల జాలి పడతాడట? తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడట. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఈ మధ్యాహ్న సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన మన ఎడల ఏం కలిగి ఉంటాడు? ఆయన జాలి కలిగి ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన జాలి కలిగి ఉంటాడు. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఖ్యాకాండంలో రాయబడింది. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 12వ వాక్యం. 12వ వాక్యం మోషే గారు దేవాతి దేవునితో అంటున్న మాటలు ఇవి. మోషే గారు దేవాతి దేవునితో అంటున్నటువంటి మాటలు. నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్ము నానించుకుని ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ ప్రజలకు ఇచ్చుటకు మాంసం ఎక్కడ నిన్ను తేవలను? ఇశ్రాయేలీలు ప్రజలట చాలా ఇబ్బంది పెట్టారట మోషేని. ఆకలి లేనప్పుడేమో ఆహారం కావాలన్నారట. ఆకలి తీరిన తర్వాత ఏమో నోటి రుచి కోరుకున్నారంట. వాళ్ళు ఏం కోరుకున్నారు? నోటి రుచి కోరుకున్నారట. మాకు మాంసం లేదు, పరలోకపు మన్నాను కురిపిస్తా ఉంటే దేవుడు చప్పగా మారిపోయిందంట. వాళ్ళకి తినగా 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 తీపి ఏమవుద్దట? చప్పనైపోద్దిలా చేదైపోద్ది. వాళ్ళు మాంసం కావాలని ఏడ్చారట. ఏం చేశారు? మాంసం కావాలని ఏడ్చారట. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడు మోషేకు చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగింది మోషేకు. మోషేకు చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆయన అంటున్నాడు, ఈ జనాల్ని నేను ఒక్కడనే కన్నానా? ఈ జనాల్ని వీళ్ళు ఎంతమంది? వీళ్ళు ఎంతమంది? 6 లక్షలు యుద్ధం చేసేవాళ్ళే ఉన్నారు. మరి యుద్ధం చేయని వాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వీళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రభునందు ప్రియుల ఆడోళ్ళు దగ్గరగా 30 లక్షల మంది లెక్కేశారు. భక్తులు 30 లక్షల మంది లెక్కేశారు. 30 లక్షల మందికి మాంసం పెట్టాలంటే ఎంత మాంసం కావాలా చెప్పండి? ఏండా ఎంత మాంసం కావాలా? రాజులు ఉన్నారు, యేసోపు రాజులు, రాజు రాజాబాబులు, రాజులు ఎక్కువ ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు ఒక 1000 మందికి ఫంక్షన్ చేయాలంటేనే 4-5 పూతులు కావాలా? ఎన్ని పూతులు కావాలా? 4-5 పూతులు. ఒక 1000 మందికి ఫంక్షన్ చేయాలంటే పోనీ ఒక 5 పూతులు ఖచ్చితంగా కావాలా? మరి 30 లక్షల మందికి మాంసం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మోసే ప్రభుతో అంటున్నాడు, ప్రభువా వీళ్ళకి మాంసం ఇవ్వాలంటే నేనేం చేయాలా? సముద్రంలో చేపలన్నీ పడితేనే కానీ ఇలా సరిపోవు. పర్వతాల్లో ఉన్నటువంటి పశువులన్నిటిని తెచ్చి కోసేస్తేనే కానీ ఇలా సరిపోవు. ఐగుప్తు నుంచి మేము సంపాదించి తీసుకొచ్చిన గొర్రెలన్నిటిని కూడా వధించేస్తేనే కానీ ఇలా సరిపోవు. మాకు బందికానా నుంచి విడుదల పొందాము, బయటకు వచ్చాము,
దేవుడు మమ్మల్ని విడిపించాడు, మాకు విడుదల కలిగించాడు, మాకు స్వేచ్ఛా జీవితం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు అన్న సంతృప్తి లేదు. ఏమి లేదు వాళ్ళకే ఎండా, ఏమి లేదు, సంతృప్తి లేదు వాళ్ళకి. మరి ఏం కావాలంటున్నారు? మాంసం కావాలంటున్నారు. మోషేకు బాధ కలిగింది. అప్పుడు అంటున్నాడు ఈ మాట, నేను ఒక్కనే వీళ్ళని కన్నానా, నేను ఒక్కనే వీళ్ళని కన్నానా, ఈ సర్వ సమాజమును నా గర్భమును ధరించానా? ఏమంటున్నాడు ఈయన? పాలిచ్చి పెంచే తండ్రి పిల్లలను మోయినట్లు నేనే మోయాలా వీళ్ళని, నేనే తీసుకెళ్ళాలా, వీళ్ళకి మాంసం ఎక్కడి నింతాను అని ఆయన గొల్లును గోలాడుతున్నాడు దేవునికి. ప్రభునందు ప్రియులారా, దేవుడేమన్నాడు తెలుసా? మోషే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా బలమా, యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులార, దేవుడు అంటున్నాడు, మోషే నీ దేవుని బాహుబలం ఏమైనా తక్కువైందా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది నీకు గుర్తులేదా? ఐగుప్తు యొక్క బాహుబలము నుంచి విడుదల కలిగించి బయటికి తీసుకొచ్చింది నీకు గుర్తులేదా? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎప్పుడన్నా ఆకాశం నుండి ఆహారం కుర్తుని చూసావు నువ్వు? మరి కురిసింది కదా, తిన్నారు కదా. ఇది కూడా అలాగే జరుగుతుంది, నువ్వు కంగారు పడక. మరుసటి రోజున వారి చుట్టూ ఒక మూర ఎత్తులో పూరేడు పిట్టలు గాలికి కొట్టుకొచ్చి పడిపోయాట వారి పాలెము చుట్టూ. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారి పాలెము చుట్టూ ఒక మూర ఎత్తు పూరేడు పిట్టలు గాలికి కొట్టుకొచ్చి పడిపోయాట. వారు ఎలాగ తిన్నారంటేనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏమ్మా, వారు ఎలా తిన్నారంటే వారు పళ్ళల్లో ఉన్నది వాసన వచ్చేసిందట, వారికే వాసన వచ్చేసిందంట, అంతే ఎక్కువ తినేశారట. వారు పళ్ళల్లో తిన్నది ఇరుక్కుపోయింది, వారికే వెకట కంపు వచ్చిందట, అంతగా తినేశారట. ప్రభునందు ప్రియమైన వార్లరా, నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఇదంతా ఎందుకు చెప్పానంటే, మోషే ఈ లోకపు మనిషి. మోషే ఎవరు? ఈ లోకపు తండ్రి. అందుకని అంటున్నాడు, ఈ ప్రజలందరినీ నేనే కన్నాను అంటున్నాడు. నిజమే కదా, ఈయనే కన్నాడా? మోషే కన్నాడు వాళ్ళందరినీ? కనలేదు కదా, 2 బిడ్డలనే కన్నాడు మోషే. ఎంతమందిని కన్నాడు? 2. ప్రభునందు ప్రియులరా, ఆయన అంటున్నాడు, వీళ్ళందరినీ నేనే కన్నానా, కానీ నా ప్రభు మాత్రం వాళ్ళందరినీ నేనే కన్నాను అంటున్నాడు. ఆయన వాళ్ళందరినీ నేనే కన్నాను కాబట్టి నేను వాళ్ళకి ఆహారం ఇస్తాను, నువ్వు బాధపడుకో.
నేను నీకు ఆహారం ఇస్తాను, బాధపడుకో. వాళ్ళు నేను కన్నాను, నేను సృష్టించాను వాళ్ళని, నా ఊపిరి పోసాను వాళ్ళని, వాళ్ళు నా పిల్లలాళ్ళు, నా బిడ్డలాళ్ళు. వాళ్ళు మాంసం కోరుకున్నారు, నేను మాంసాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు నీ మాంసం కోరుకుంటే మాంసం ఇచ్చాడు, మరి నీ అవసరతలు తీర్చలేడు ఆయన? అరణ్యములో మాంసం కావాలంటే మాంసం ఇచ్చిన దేవుడు నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఏ అక్కరత ఉందో అది ఆయనకు తెలియదా? ఆయన తీర్చలేడా? ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీకే అవసరత ఉందో నీ కుటుంబంలో, ఏ రుణభారం ఉందో, ఏ లేముందో, ఏ సమస్య ఉందో, ఏ బలహీనత అనారోగ్యం ఉందో, ఏ కుటుంబ సమస్యలు ఉన్నో, ఏ వేదన దుఃఖం ఉందో ఆయనకు అన్ని తెలుసు. అరణ్యములో ఆహారాన్ని సిద్ధపరిచిన తండ్రి, మన తండ్రి, మనలను కన్న తండ్రి, రక్తమిచ్చి కొన్న తండ్రి, ప్రాణమిచ్చి కొన్న తండ్రి, మన అవసరతలన్నీ తీర్చగలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు కదా మార్తమ్మతోటి, మార్త నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నువ్వు పరీక్షలు రాస్తున్నావు, నువ్వు నమ్మకంగా పరీక్ష రాస్తే, నమ్మి చదివి, కష్టపడి చదివి నమ్మకంగా వెళ్ళి పరీక్ష రాస్తే, నా తండ్రి ఏం చేస్తాడు? నీకు పాస్ అయ్యే భాగ్యాన్ని ఇస్తాడు. అదే నమ్మకం లేకపోతే ఏం చేయడు ఆయన కూడా. మనలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకని ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట, తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు. మోసే ఏం చేయలేకపోయాడు, ఆయన దేవుడు కాదు కాబట్టి, ఆయన కనలేదు కాబట్టి వారిని అందరినీ. కానీ నా దేవుడు కన్నాడు గనుక వారికి చేయవలసిందంతా కూడా ఆయన వారికి పెట్టవలసిందంతా కూడా ఆయన పెట్టాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49 15వ వాక్యం చదువుదాం. త్వరగా వాక్యాన్ని చదువుకుందాం. దేవాతి దేవుడు ప్రవక్త అయిన యెషయా భక్తుని ద్వారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఆ మరుచునేమో గాని, తన చంటి పిల్లను మరుచునేమో గాని, నేను నిన్ను మరువను. వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొన్న ఓ పెద్ద మీటింగ్ జరిగింది. ఓ దైవజనుల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఓ చిన్న పిల్ల తప్పిపోయి ఏడుస్తూ ఉందంట. బయట ఏడుస్తూ ఉంటే ఆ మీటింగ్లో ఉన్నటువంటి వారు కొంతమంది చూసి, ఎవరో ఈ పిల్లని తీసుకుని వచ్చి స్టేజీ దగ్గరికి తీసుకుని వచ్చి, పాస్టర్ గారు వాక్యం చెప్తుండగానే పాస్టర్ గారి దగ్గర తీసుకుని వచ్చి, అయ్యగారు మరి అమ్మాయి ఎవరో మరి విడిచిపెట్టేశారు, ఎవరో కతి మైకులో చెప్పండి అని అన్నారు. అనగానే ఆ పాస్టర్ గారి అనౌన్స్మెంట్ చేశాడు. అమ్మ స్క్రీన్లో చూపించి, తెర మీద చూపించి ఆ బిడ్డను, ఇదిగో ఈ బిడ్డ తప్పిపోయింది, మరి ఈ బిడ్డ తల్లిదండ్రులు ఎవరో వచ్చి ఈ బిడ్డను తీసుకెళ్ళమని ఆహ్వానం తెలిపారు. కొద్దిసేపుడికి వచ్చారు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ చిన్న బిడ్డను అడుగుతున్నాడు, కొంచెం మాటలు వచ్చు, నువ్వు తప్పిపోయావా అని అడిగితే, నేను తప్పిపోలేదు, మా అమ్మాయి నన్ను వదిలేసింది అంటున్నాడు. ఏమంటుందా బిడ్డ? ఏమంటుందా? కొంచెం మాటలు వచ్చు అంటే కొంచెం ముద్ర పిల్ల అనమాట. కొంతమంది కొంచెం ముద్ర మాటలు మాట్లాడతారు కదా. అంటే ఆ తల్లిదండ్రులను దగ్గరెట్టాడు ఆ పాస్టర్ గారు. దగ్గరెట్టి మైక్ దగ్గర పెట్టి అడుగుతున్నాడు, చింతల్లి నువ్వు తప్పిపోయావా అని అడిగాడు. అడిగితే ఆ పిల్ల ఏమంటుంది తెలుసా? లేదండి, మా అమ్మ నన్ను వదిలేసింది అంటుంది. నిజంగా ఏమైపోవాలా తల్లిదండ్రులు?
అంతమంది మధ్యలో ఏమైపోవాలి అంటే వాళ్ళు వదలబట్టే. ఆ పిల్ల ఏం చెప్పింది? తప్పు చెప్పిందా? కరెక్టే చెప్పింది. మీరు ఎలాగంటారు కరెక్ట్ చెప్పిందని? మీరు ఎలాగంటారు కరెక్ట్ చెప్పిందని? ఏమా తప్పు చెప్పిందా కరెక్ట్ చెప్పిందా? ఎలాగంటారు కరెక్ట్ చెప్పిందని? ఈ పిల్ల తప్పిపోయింది, ఈ పిల్ల తప్పిపోయింది, కానీ నన్ను విడిచిపెట్టారంటుంది. ఇందులో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? పిల్ల వెళ్ళిపోతామే తప్ప ఎలాగ తప్పు అవుద్ది? ఆ పిల్ల వయసు ఎంత? ఆ పిల్ల అనుభవం ఎంత? అయితే మరి తల్లి బాధ్యత లేదా? తల్లిదండ్రుల బాధ్యత లేదా? ఆ పిల్ల చిన్నపిల్ల తప్పిపోద్ది, ఇంతమంది ప్రజల్లో తప్పిపోయిందంటే మళ్ళీ ఏమవుద్దో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు అన్న ఆ జ్ఞానము ఉండొద్దా తల్లిదండ్రులకు? ఎవరిదో తప్పు ఇప్పుడు? ఆ పిల్ల బాగానే చెప్పింది కరెక్ట్గానా, మా అమ్మ నన్ను వదిలేసింది అంటాం. ఆడుకుంటాకి వెళ్ళింది పక్కకి, ఏం చేయాలి? కూడా ఉంటే ఊరుకుంటాడు పాస్టర్ గారు, భలే చెప్తున్నారు. అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఆ పిల్ల ఆడుకుంటే కూడా తిరగనిస్తారేంటి? ఏం చేయాలి అప్పుడు? చూస్తాం కాదు, అలాగే వెళ్ళిపోయి పిల్లని తీసుకుని వచ్చేసి కూర్చో, వెళ్ళకూడదు, పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నారు అని అనాలి. అంతేగాని గొడవ వదిలిపోయింది బాగానే వెళ్ళిపోతుందని అలా వదిలేసి అలా చూస్తా ఉంటే వెళ్ళిపోతుంది అలాగా. అంటే ఎవరు తప్పిది? తల్లిదండ్రుల తప్పు. అంటే విడిచిపెట్టారు. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఆయన? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లనన్నా మరుచునేమో గాని వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. వారన్నా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను. మరిచిపోయే దేవుడు కాదు. మీకు చెప్పాను కదా ఒకప్పుడు, గుర్తుందా? గుర్తుందా? పొత్తుల్లో పిల్లని తీసుకెళ్లి తుప్పల్లో పాడేస్తే కుక్కలు ఈడ్చుకొచ్చి ఎలా జరిగిందనేది పోలీసులు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు ఆరాధిస్తే ఫలానా మనిషి గర్భంతో ఉండేది ఆమె చేసింది ఈ సంగతి అని చెప్తే ఆమె జైల్లో పెట్టారు. చంటి బిడతల్లని చూడకుండా, చంటి బిడతల్లని కూడా చూడలేదు. పచ్చి ఏమంటారు, పచ్చి బాలంతరాలని కూడా చూడలేదు. ఎంత దుర్మార్గురాలు నువ్వు! ఇప్పుడు నీకు అవమానం వస్తుందా? ఏదో తప్పు చేసి అవమానం వస్తే, నీకు గర్భం వస్తే ఆ బిడ్డను పడేసుకుంటాం ఎందుకు? ఏ అనాథాశ్రమానికో ఎవరికో దత్తదేవచ్చు కదా. ఎలాగెంత చేసావని పోలీసులు కొట్టి ఆమె జైల్లో వేశారు కొంతకాలం. ప్రభునందు ప్రియులారా, అయితే బాలింత్రాలు కాబట్టి మరలా బెయిల్ మీద ఇడిచిపెట్టారు. అంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు ఆయన. మనకు తెలుసు కదా, మనకు తెలుసు కదా బిడ్డలను తిన్న తల్లుల గురించి. గుర్తుందా? ఇప్పుడు అన్ని వద్దు, మనకి టైం లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు కరుణించే దేవుడు. ఇర్మియా గ్రంథం 31:20 చూడండి. ఇర్మియా గ్రంథం 31:20 వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వాక్యంలో రాయబడింది. ఈ వాక్యాన్ని చదువుకుందాం చూడండి త్వరగా. ఆ పక్కన త్వరగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వాక్యం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణింతునిదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిమును గురించి ఆయన అంటున్నాడు, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. యాకోబు మనవడు ఎఫ్రాయిము. ఎవరు మనవడు? యాకోబు మనవడు ఎఫ్రాయిము. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నిన్ను తృణీకరించినప్పుడల్లా, నువ్వు పాపం చేసినప్పుడల్లా, నీ మీద కోపం ఉన్నప్పుడల్లా నా గుండె, నా హృదయం మండుతుంది. నాకు చాలా బాధ కలుగుతుంది నిన్ను కొట్టినప్పుడల్లా. తండ్రి కూడా అలాగే బాధపడతాడు.
తల్లిదండ్రులు కూడా బిడ్డలను కొట్టినప్పుడు కొట్టేసి సంతోషిస్తారా? బాధపడతారు. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, నాకు ముద్దు బిడ్డ, నేను అతని విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువుకున్నది, అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణిస్తాను. ఆయన కరుణించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. ఆయన ప్రభునందు ప్రియమైన వారులారా, మన దేవుడు ఏ దేవుడైనా కరుణించే దేవుడు. అందుకనే జయపౌలు గారు ఒక శ్రేష్టమైనటువంటి పాట పాడారు. జయపౌలు గారు అబ్బాయి, ఏం పాట అది? తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రేమను వర్ణించడానికి మనకు అసలు వల్ల కాదట. ఆయన ప్రేమను వర్ణించడానికి మనకేం కాదు, మన వల్ల కాదు. ఎందుకంటే పాపములో ఉండి, పాపములో పుట్టి, పాపములో పెరిగి నశించి నరకాగ్నికి వెళ్ళబోల్సినటువంటి మనలను మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన నలగొట్టడానికి, ఆయన ప్రాణాలు ఆయన పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఎంత బాధ పెట్టినా ఈయనొక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు విడిచిపెట్టాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, దేవా, నా తండ్రి ఎందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావు? ఒక్క రోజు విడిచిపెట్టాడు చెయ్యి ఆయన, మనలందరి చేతులు పట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారు సిందించిన రక్తము ద్వారా మన పాపాలు కడిగి నరకాగ్నిలోకి వెళ్లకుండా పరలోక రాజ్యములోనికి తీసుకెళ్లడానికి ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి చేయిని విడిచిపెట్టాడు. తండ్రి చేయిని విడిచిపెట్టవలసి వచ్చింది కుమారుడు యేసుక్రీస్తు వారికి. ఆయన విలువైన రక్తాన్ని సిందించి ప్రాణాలు దారబోసి మన కొరకు ఆయన భయంకరమైనటువంటి నరక శిక్షను భరించవలసి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. కొద్ది నిమిషాలు మన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ చెయ్యి పట్టుకోవడానికి నా కుమారుని చెయ్యి నేను విడిచిపెట్టాను. మీ చెయ్యి పట్టుకోవడానికి, మిమ్మలను నా రాజ్యములోనికి పిలవడానికి, ఆహ్వానించడానికి, నా రాజ్యంలో చేర్చుకోవడానికి నా ప్రియ కుమారుణ్ణి మీకు బలిగా దానముగా అర్పించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రియ కుమారుని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము, ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము, ఆయన స్తుతిస్తున్న మనము, ఆయన రక్షణ పొందినటువంటి మనము, తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియేక దేవునికి నమ్మకముగా, యథార్థముగా
మన ప్రాణం ఉన్నంత కాలం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఆయన కృతజ్ఞత గలవారై ఆయన రాకడలో, రెండవ రాకడలో వచ్చినప్పుడు తండ్రిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. తండ్రి వద్దకు వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు రక్షణ పొందకుండా ఉన్నావేమో, ఈ మాటలు వింటున్నావేమో, ఎప్పుడో పొందుదామలే రక్షణ అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, అయితే తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నీకు రక్షణ ఇవ్వడానికి. ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను రక్షించి ఆయన పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు ఇప్పుడే ఆయన రక్షణ పొందడానికి సిద్ధపడితే నిన్ను దేవుడు కనికరిస్తాడు, కరుణిస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి మాటలు విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఫాదర్స్ డే రోజున మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు, కరుణ చూపినట్లుగా మా పట్ల మీరు చూపిన జాలి, కరుణకు దయను బట్టి మీకు వందనాలు. మా కొరకై మీ కుమారుని అనుగ్రహించినందుకు, మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని అనుగ్రహించి ఆయన రక్తం చిందించి ప్రాణాలు దారబోయడానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు ప్రభువా. నన్ను మిమ్మల్ని అందరైతే అంగీకరించారు వారందరూ కూడా నాయన తండ్రి, పరమ తండ్రి అయిన నిన్ను గుర్తెరిగి నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాయన మీరు ఆకడలు నాయన తండ్రి నాయన మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపండి. ఆయన ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా మీకు దూరంగా ఉన్నారో ఆయన వారందరితో మాట్లాడి మీ రక్షణ భాగ్యం ప్రసాదించమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తే ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలోను నాయన మీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమ పొందమని తండ్రి దేవా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.